అమెరికా వెళ్లి చదువుకునే విద్యార్థుల ఆశలకు గండిపడింది. అక్కడ విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయినట్లు తెలుస్తోంది. దీనికి ముఖ్య కారణం అమెరికా ప్రభుత్వం F1 వీసాల జారీని నిలిపివేయడం లేదా ఆపేయడం వల్ల. అక్కడికి వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులు వెనకడుగు వేస్తున్నట్లు కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. కొన్ని సర్వేల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య F1 వీసాల అనుమతి 12% తగ్గిపోయినట్లు తెలిపింది. అయితే ఇది మే నెల నాటికి 22% తగ్గినట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. దీనివల్ల అమెరికా విద్యా సంస్థలు సుమారుగా 61,703 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయినట్లు సమాచారం. ఆదాయం మాత్రమే కాదు, విదేశీ విద్యార్థులు లేకపోవడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలపైన కూడా తీవ్ర ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది. కాలేజీల ద్వారా లభించే ఉద్యోగాలను కూడా 60,000కు పైగా స్థానికులు కోల్పోయినట్లు సమాచారం. ఇక అమెరికా విద్యారంగం పైన ప్రభావం ఎలా ఉందంటే, విదేశీ విద్యార్థుల రాక తగ్గటంతో కొన్ని కాలేజీలు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయి. ఎక్కువ శాతం కాలేజీలు అంతర్జాతీయ విద్యార్థుల ఫీజులపైనే ఆధారపడి ఉంటాయి. అమెరికాలో ఈ ఏడాది విదేశీ విద్యార్థులు సగం కంటే ఎక్కువగా తగ్గిపోవడంతో సిబ్బంది జీతాల్లో కోతలు విధించాయి. దాదాపుగా 100కు పైగా కాలేజీలు ఇవే ఉన్నాయి. ఇలానే జరిగితే భవిష్యత్తులో అమెరికా విద్యారంగం పైన తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అమెరికా విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లకు నిధులు విదేశీ విద్యార్థులు చెల్లించే ట్యూషన్ ఫీజుల నుంచే వస్తాయి. ఈ విదేశీ విద్యార్థులు తగ్గితే స్కాలర్షిప్లు కూడా భారీగా తగ్గిపోతాయి. అధ్యక్షుడు ట్రంప్ మాత్రం కొత్తగా తీసుకొచ్చిన ఈ వీసా విధానాల వల్లే విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిందని ఒప్పుకోవట్లేదు. F1 వీసా ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు అమెరికా వెళ్లిన ఏడాదిలో వారి ప్రోగ్రామ్స్ ను మార్చుకునే అవకాశం ఉండకుండేలా మార్పులు చేయనున్నారు. ఒక డిగ్రీని చేసిన తర్వాత ఇంకో డిగ్రీ చేయాలంటే స్వదేశానికి వచ్చి మళ్ళీ F1 వీసాకు అప్లై చేసుకోవాలట. అలాగే ఈ వీసా పైన ఒక కోర్సు చేయడానికి వెళ్ళి ఇంకో కోర్సు చేయకూడదట. మీరు తీసుకున్న కోర్సు ప్రకారం అమెరికాలో గరిష్టంగా 4 ఏళ్లు మాత్రమే F1 వీసాతో ఉండాలి. ఆ తర్వాత కూడా అక్కడ ఉండాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి. అలాగే కోర్సు పూర్తయిన తర్వాత ఒకప్పుడు 60 రోజుల సమయం ఉండగా ఇకపైన 30 రోజులు మాత్రమే ఉండేలా సమయం కుదించనున్నారు. ఈ గడువు పూర్తయ్యాక స్వదేశానికి వచ్చి మళ్ళీ H1B వీసా పొందితే అప్పుడు అమెరికా వెళ్లాలనే రూల్ను తీసుకొచ్చారు.